హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మా హోమ్ టౌన్ మచిలీపట్నంలో ఉన్న అమా హోటల్లో ఫుడ్ రివ్యూతో వచ్చేసాను. సో ఈ హోటల్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం టౌన్లో కేఎఫ్సి పైన ఉంది. ఈ హోటల్ వాణి స్వీట్స్ వాళ్ళది. వాణి స్వీట్స్ అంటే మచిలీపట్నంలో చాలా ఫేమస్. అండ్ ఈ హోటల్ అంబియన్స్ అయితే బాగుంది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ హోటల్ కి మేము వెళ్ళడం సెకండ్ టైం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెజ్ ఐటమ్స్ ట్రై చేసాం, అవి చాలా బాగున్నాయి. సో ఈసారి నాన్ వెజ్ ట్రై చేసాం. అండ్ ఇది నా బర్త్డే రోజు, సో ఒక స్మాల్ బర్త్డే ట్రీట్ లాంటిది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 9 అలా అయ్యింది. సో కొంచెం రష్ తక్కువగానే ఉంది. చూసారుగా, ఇదే ఎంట్రన్స్ అండ్ ఇక్కడ రిసెప్షన్. అండ్ హోటల్ అంతా ఇలా ఉంది. అండ్ ఇదంతా కూడా సీటింగ్. ఎటువంటి హడావుడి లేకుండా అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ వీళ్ళు లైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు, సో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ ఇదే వాళ్ళ మెను. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ మేము చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ 1/2 ఆర్డర్ చేసాము. ఇదైతే పర్లేదు, బాగుంది. ఇందులో మష్రూమ్స్ అవన్నీ యాడ్ చేశారు. చికెన్ చాలా చిన్నగా కట్ చేసి వేశారు. టేస్ట్ అయితే బాగుంది, ఓకే. కాస్ట్ కూడా రీజనబుల్ గా అనిపించింది నాకు. నెక్స్ట్ స్టార్టర్స్ లో అపోలో ఫిష్ ఆర్డర్ చేశాం. సో ఇదైతే టేస్ట్ యావరేజ్ గా ఉంది. ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్ గా యూస్ చేశారు. బట్ టేస్ట్ వైజ్ నాకు ఎందుకు అంత అనిపించలేదు, యావరేజ్ గా అనిపించింది. నెక్స్ట్ మేము మెయిన్ కోర్స్ లో నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇది మాత్రం అద్భుతం. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది, 2 persons కి బాగా సరిపోతుంది. అండ్ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ మటన్ కూడా మంచిగా కుక్ అయింది. ఇది మాత్రం మస్ట్ ట్రై ఇన్ అమా రెస్టారెంట్ ఇన్ మచిలీపట్నం. నాకు మా హస్బెండ్ కి ఇదైతే చాలా బాగా నచ్చేసింది. మామూలుగా నల్లి గోష్ బిర్యానీ అంటే కొంచెం కీమాతో వస్తుంది, ఇక్కడ అలా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా టేస్ట్ కి అయితే ఈ నల్లి గోష్ బిర్యానీకి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఎవరైనా నల్లి గోష్ బిర్యానీ ట్రై చేయాలి అంటే అనా రెస్టారెంట్ లో తప్పకుండా ట్రై చేయండి. రియల్లీ ఇట్ ఈస్ వర్తీ. ఈ పీస్ చూసారా, చాలా బాగుంది. అండ్ రైస్ క్వాంటిటీ కూడా బాగా వచ్చింది. అండ్ మటన్ కూడా బాగా కుక్ అయింది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు, నేను తింటుంటున్న ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా నచ్చేసింది. అదే చెప్తున్నాను మా హస్బెండ్ కి, సూపర్ గా ఉంది టేస్ట్ అని చెప్పి. మా హస్బెండ్ కూడా తిని చాలా టేస్టీగా ఉందన్నారు. బర్త్డే రోజు ఇలా టేస్టీ ఫుడ్ తినడం చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా స్పెషల్ అకేషన్ కి టేస్టీ ఫుడ్ తినాలి అనుకుంటే మీ వాళ్ళతో అమా రెస్టారెంట్ కి వెళ్ళి ఈ నల్లి గోష్ బిర్యానీ ట్రై చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఫైనల్ గా డిజర్ట్స్ లో మేము ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము. వీళ్ళు వెరైటీగా గ్లాస్ జార్స్ లో తీసుకొచ్చారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేశాక బాగుందని ఇంట్లో వాళ్ళకి కూడా ఒక 2 తీసుకెళ్లాము. అండ్ ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, సో హలీం కూడా ఉంది. హలీం మీద కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. చికెన్ 65 ప్లస్ హలీం అలా కాంబో కూడా ఉంది. చాలా మంది వచ్చి అవే తిని వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా పొడులు, ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, పికిల్స్ అవన్నీ. మీది మచిలీపట్నం అయితే ఒకసారి అమా రెస్టారెంట్ కి వెళ్ళి ట్రై చేయండి. ఇది నల్లి గోష్ బిర్యానీ, సూప్, ఆప్రికాట్ డిలైట్ అండ్ ఈ హలీం మీద ఆఫర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.